సో మై సెల్ఫ్ ఏంద్రా నేను సంపత్ ఏంద్రా నా పేరు సంపత్. సో ఇది మా ఊరు. ఒకప్పుడు మీ బిల్డింగ్లు లేకుండా ఇప్పుడు అయినాయి. అందరూ కమర్షియల్ అయిపోయారు, బిల్డింగ్లు కట్టుకుంటారు. ఒకప్పుడు పొద్దున కోడి కూతలకి లేచేటోళ్ళు. ఇప్పుడు బండి వచ్చిందమ్మా, చెత్త బండి వచ్చి ఇట్లాంటి సౌండ్లకి పొద్దున్న లేస్తున్నారు అనమాట. సంక్రాంతి పండుగ అంటే జోరు ఉంటది, కానీ మధ్య అంత జోరు లేదు. పండుగలు అంటే అసలు పండుగల మీద ఇంట్రెస్టే లేదు. అప్పటినంత ఫీల్ లేదు. చిన్న ఉన్నప్పుడు రోజు పొద్దున్న లేచి అమ్మ దగ్గర పైసలు తీసుకొని, పతంగులు తెచ్చుకొని, మాంజలు తెచ్చుకొని, అందరం ఒక చోట ఉండి ఒక బిల్డింగ్ చూస్ చేసుకొని ఆపోజిట్ బిల్డింగ్లకి వెళ్ళి ఎగరేసేటోళ్ళు. వస్తుంటే చేసి ఊర్లో ఎంజాయ్ చేసి ఫీల్ అంతా వేరే ఉంటుండే. అది ఇప్పుడు అదంతా లేదు. అందరు కమర్షియల్ అయిపోయారు. పైసా పైసా పైసా. ఈ మధ్య ఉత్తప్పుడే దెంగులు తప్పవు ఇంటోళ్ళతోనంటే ఈ మధ్య పండ్లప్పుడే తిరుగుతారు. చాలా బాధ అవుతుంది. ఎట్లా డైజెస్ట్ చేసుకోవాలి? సో పాయింట్ ఏంటంటే అందరూ మంచిగా ఉండాలి. అంతే. అమ్మా ఈ సౌండ్ ఒకటి ఎంత డిస్టర్బెన్స్. లైఫ్ లో ఏదో ఒక మోటివేషన్ ఉండాలి, లేకపోతే అంతే. ఇంటికాడ ఉండకూడదు బ్రో. ఎవరు ఇంటికాడ ఉంటే మర్యాద ఇవ్వరు, తినివేరుడే ఎక్కువ అంటారు. అందుకే ఏదో ఉత్తా టైంపాస్ కన్నా బయట తిరిగిరారు. ఇంట్లో ఉండకూరి, ఇంట్లో దెంగులు తింటారు. రోజు పొద్దుగాల పోయి సాయంత్రం రాదు. మా ఎడికన్నా పోయిండేమో నా కొడుకు అనుకుంటారు. పూత ఇంట్లోనే ఉండి గవే రీల్స్ తీసుకుంటా, గవే సినిమాలు చూసుకుంటా ఇంట్లోనే ఉన్నాం అనుకో. కూర మంచిగా లేకపోతే కారం ఎక్కువైందమ్మా అంటే నీ ముఖానికి ఇది పెట్టుడే ఎక్కువ అంటారు. బయట పోయి తిరిగిరారు టైంపాస్కి. ఆ టీ టైంలో కాడ ఆడే అవసరం తిరిగిరారు. ఉండకూరు ఇంట్లో దెంగుతారు. అయినాక ఏదైనా అనాథాశ్రమం దత్తత తీసుకొని పిల్లలకి అందరికీ మంచిగా చూసుకుందాం అనుకున్నా చిన్నప్పుడు. ఇప్పుడేమో నన్నే ఒకరు చూసుకుంటారు. కూరల కారం ఎక్కువైతే గుద్ద మూసుకొని తిని అంటారు. తెచ్చినవు కట్టలు ఇక నీకు మంచిగా వండి పెడతా అంటారు. ఉండకూరు ఇంటికాడ. గంతే. గదే రోజు ముచ్చట. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ఓకే, బాయ్.